గుర్తున్నానా? హే, మర్చిపోతానే కదా గుర్తుపెట్టుకోవడానికి. మీ స్టేషన్ కి కాల్ చేసి నంబర్ తీసుకున్నా. చిన్న వర్క్ ఉంది, బయటకెళ్ళాలి. బయటికా? స్టేషన్ దాటలేని పరిస్థితి. ఫుల్ ప్రాబ్లమ్స్, టెన్షన్స్. లైఫ్ ఉన్నది ప్రాబ్లమ్స్, టెన్షన్స్ క్యారీ చేయడానికి కాదు, మన కోసం కూడా టైం తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అన్నాక ఈ మర్డర్లు, రాబరీలు కామన్. కానీ నాలాంటి అమ్మాయి బయటకు రమ్మండం రేర్ కదా. అయినా కష్టం. అంతేనా? అంతేనా అంటే అర్థం చేసుకో. అపార్థం చేసుకుంటా. బాయ్. హే ఆదిత్య, మామయ్య, అమ్మ డబ్బులు అడిగిందిరా, తీసుకుని ఇంటికి వెళ్ళు. ఓకే మామయ్య. మామయ్య, నా బ్యాగ్ మిస్ అయింది మామయ్య. నేను చెక్ చేస్తా లేరా, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే, ఓకే మామయ్య, బాయ్. Hello, sir. Come, Mr. Vihan Verma. Sit down. Thank you, sir. చెప్పా కదా, రాగానే మీకోసం 2 కేసెస్ ఎదురు చూస్తుంటాయని. These are the details. Introduction to challenging games. Interesting. I'll do my best, sir. All the best to you. Thank you. సార్, రాగానే హంటింగ్కి ఆఫర్ ఇచ్చినట్టున్నారు కదా సార్? ఒక రాబరీ, ఒక మర్డర్. రాబరీ ఓకే, మర్డర్ ఎవరు సార్? దాదో! జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదరా. ఆ జాగ్రత్త నీ మీద తీసుకొని నా తమ్ముడిని కోమాలో ఉన్న వాళ్ళని లేపడానికి ఎంత కావాలి? నేను దండం పెట్టేది ఇద్దరికే. 1 ప్రాణం పోసే డాక్టర్స్కి, 2 ప్రాణం తీసే ఈ గన్నుకి. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. డబ్బు కన్నా ప్రాణం ముఖ్యమైంది సార్. మా డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని పెట్టి ట్రై చేస్తాం. ఆ పాండు ఒకడిని అపాయింట్ చేశాడన్నా, 2 రౌండ్కి వెళ్ళిపోయారు. పాండు తప్పు చేశాను రా. వాణ్ణి చంపకుండా చేసిన ఒక చిన్న తప్పే నా తమ్ముడిని దూరం చేసింది. వదలను. ఎక్కడున్నావురా? దొరుకుతాడు, ఎక్కడున్నా దొరుకుతాడు. శివాజీ సార్, నాకెదురుగుండా 3x2 సైజ్ మిర్రర్, వైట్ బోర్డ్ పెట్టు. ఓకే సార్.